హాయ్ హలో అందరికీ, నేను మీ ముస్లిం అమ్మాయినండి. సో మేమైతే ఎక్కడికి వచ్చేసామంటే బెలూన్ కేవ్స్కి అయితే వచ్చేసామన్నమాట. సో మాకే అరౌండ్ 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మీరు గూగుల్ మ్యాప్లో బెలూన్ కేవ్స్ అని టైప్ చేస్తే మీ లొకాలిటీలో నుంచి అడ్రస్ అయితే చూడొచ్చు. అండ్ మీరు బస్ అలా రావాలనుకుంటే తాడిపత్రికి రండి, అక్కడ నుంచి ఎర్రగుంట్లకు వస్తాయి. అండ్ మీరు కడప నుంచి జమ్మలమడుగుకి వచ్చేసి జమ్మలమడుగు నుంచి ఇక్కడికి కూడా బస్సులు ఉన్నాయన్నమాట. ఇవి 2 రూట్స్. అండ్ నంద్యాల నుంచి అలా వచ్చినా కూడా బనగనపల్లి రూట్ నుంచి బనగనపల్లి టు తాడిపత్రి బస్సు ఎక్కారనుకోండి, సో అక్కడ కూడా ఒక రూట్ ఉంటుందన్నమాట. ఇక్కడే మెయిన్ రోడ్డుకే ఉంటుంది బెలూన్ కేవ్స్. సో ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి నడుచుకుంటూ రావచ్చు. అండ్ ఇక్కడ ఒక స్టాచ్యూ కూడా ఉంది, బుద్ధ స్టాచ్యూ అయితే ఉందన్నమాట. ప్రశాంతతకు మారుపేరు కదా. సో చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ ప్లేస్. వీకెండ్స్లో అయితే చాలామంది వస్తారనమాట. సో బెటర్ మీరైతే వీకెండ్స్లో రండి, చాలామంది ఉంటారు. ఎందుకంటే కేవ్స్ కాబట్టి 130 ఫీట్స్ లోపలికి అయితే వెళ్ళాలి. కొన్ని చోట్ల అయితే ఊపిరి కూడా ఆడదనమాట. బెటర్ 5 years లోపు కిడ్స్ని అయితే పిలుచుకురావద్దండి. అబోవ్ 5 or 8 అలా అయితే పిలుచుకొని రండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఊపిరి అందకుంటే చాలా కష్టమైపోతుంది. 3 కిలోమీటర్స్ వరకు అయితే మనం బెలూన్ కేవ్స్ చూడొచ్చు. అందులో మనకి 1.5-2 kilometers ఏమో మ్యాప్ ఉంది, ఇంకా 1 kilometerకి మ్యాప్ లేదు. ఏపీ టూరిజం అయితే దీన్ని అండర్లో ఉందన్నమాట. ఇది ఏపీ టూరిజం అండర్లో ఉంది. సో చూసారు కదా, ఇప్పటికీ చాలామంది కాదు, కొంతమంది అయితే వచ్చేసారనమాట. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. అక్కడ కిడ్స్ ఆడుకునేది కూడా ఉంది. అండ్ అకామిడేషన్ కూడా ఉందన్నమాట. అండ్ అడల్ట్స్కి అయితే, పెద్దవాళ్ళకైతే 70, పిల్లలకైతే 50 రూపాయలు అనమాట. ఇక్కడ టికెట్స్ అయితే ఇలా చార్జ్ చేస్తున్నారు. చైల్డ్కి 50, అడల్ట్స్కి 70 అనమాట. సో ఇది కొంచెం హిస్టరీ బాగా ఉంటుందని చెప్పేసి, అంటే ఎవరు అండర్ ఉంది, ఎవరు చేశారు. అండ్ ఇది వచ్చేసి బెలూన్ గృహాల హిస్టరీ అనమాట. కొంచెం మనం పోయేలోపు అట్లా సైనైట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నంద్యాల జిల్లాలో ఇవన్నీ చూడొచ్చు అనమాట. అరుంధతి మహల్, లేపాక్షి అండ్ బెలూన్ కేవ్స్ అనమాట. సో మీరంతా ఏమేమి చూసారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇదైతే ఎంట్రన్స్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా చాలా మూవీస్ అయితే షూట్ చేశారు. ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుందన్నమాట ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అని ఉంటుంది. సో చూసారు కదా, ప్రతి ఒక్కరైతే చాలామంది అయితే వస్తున్నారు హాలిడేస్కి అని చెప్పేసి. బెటర్ మీరైతే ఈ కేవ్స్ని అయితే కిడ్స్కి అయితే చూపించండి, చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. చాలామంది మూవీస్లలో చూస్తారు కదా, ట్రెజర్ కోసం వెళ్తారు లోపలికి అలా అలా. సో ఆల్మోస్ట్ అన్ని సినిమాస్ కూడా ఇక్కడ తీశారు. మనం పోతా అవన్నీ కూడా చూడొచ్చు అనమాట వీడియోలో. మీరైతే లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఎందుకంటే ఎక్కడన్నా స్కిప్ చేసేస్తే చెప్పే మ్యాటర్ అనేది మిస్ అయిపోతారనమాట. అండ్ ఈ వీడియో చూస్తే మీరైతే బెలూన్ కేవ్స్కి గైడ్ లేకోకుండా వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే నేను అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట వీడియోలో. పర్ఫెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎక్కడ వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి. చూస్తున్నారు కదా, హోల్ అనమాట ఇది. జర్మన్స్ అయితే దీన్ని ఐడెంటిఫికేషన్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద హోల్ ఉందో. సో ఇదే అనమాట మనకి బెలూన్ కేవ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అండ్ అడ్రస్ చెప్పలేదు కదా, ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా అనమాట. బెలూన్ కేవ్స్ అని టైప్ చేయండి గూగుల్ మ్యాప్లో, చూడొచ్చు అనమాట. నంద్యాల డిస్టిక్ అయితే వస్తుంది. ఇది ఎర్రగుంట్లకి నియర్, జస్ట్ 3-4 kilometers అంతే అనమాట ఎర్రగుంట్ల నుంచి. సో చూస్తున్నారు కదా, ఇలా స్టెప్స్ ఉంటాయి కిందికి దిగేకి. అండ్ మనమైతే ఇక్కడ గైడ్ని అయితే అడిగి కొంచెం హిస్టరీ అయితే గ్యాదర్ అయితే చేసామన్నమాట. మీరు కూడా వినండి, ఎక్కడా స్కిప్ చేయొద్దండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వెంకటేష్, ఇక్కడ గైడు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ హోల్స్ని చూసేసి కేవ్స్ ఉన్నట్టు ఫైండ్ అవుట్ చేశారు. ఇక్కడ ఏరియానంతా కూడా బిలం అని పిలుస్తారు. బిలం అంటే రంధ్రం. మనకి చుట్టుపక్కల ఈ ఏరియాలో 3 రంధ్రాలు నేచురల్గా ఉన్నాయి. ఈ 3 హోల్స్ను బట్టేసి కేవ్స్ ఉన్నట్టు కూడా ఫైండ్ అవుట్ చేశారు. అది కూడా 1884లో బ్రిటిషర్స్ రాబర్ట్ బ్రూస్ పుటెట్ జియాలజిస్ట్ భూగర్భ ఖనిజాలు అనేసి పైన ల్యాండ్లో సర్వే చేయడం వల్ల ఆ జియాలజిస్ట్కి ఈ హోల్స్ కనిపించాయి. ఈ హోల్స్ ద్వారా ఈ కేవ్స్ ఉన్నట్లు ఒక రికార్డ్స్కి ఎక్కడం జరిగింది. ఆ రికార్డ్స్ని బట్టేసి జర్మన్స్ టీమ్ గేబర్ అనే టీము 1982-83లో జర్మన్స్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ 1982-83లో రీసెర్చ్ చేశారు. మ్యాక్సిమం 3.5 kilometers దాకా రీసెర్చ్ చేశారు. ఆ తర్వాత ఆ జర్మన్స్ టీమ్ కూడా ఎంతవరకు ఉన్నది కూడా ఫైండ్ అవుట్ చేయలేదు. మనమైతే కేవ్ అంతా కూడా ఎండ్లెస్ కేవ్స్ అనేసి మనం చెప్పుకోగలుగుతున్నాం. ఆ తర్వాత 1982-83లో జర్మన్స్ తర్వాత నెక్స్ట్ ఏపీ ఆర్కియాలజికల్ టేకప్ చేసుకున్నారు. ఆ తర్వాత మనం 2000 టేకప్ చేసుకునేసి లైటింగ్ ఫ్లోరింగ్ మాత్రమే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం జరిగింది. కేవ్ అంతా కూడా నేచురల్, మనకు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డదే. మనకి ఈ గుహలు కూడా ఏ విధంగా ఏర్పడ్డదన్నది కూడా వీటి లోపల ఒక రివర్ స్ప్రెడ్ అయిపోయేది. అంతర్వాహిని అనేసి ఒక చిత్రావతి రివర్ ఫ్లో అవ్వటం వల్ల మనకి గుహలు ఇలాగ ఏర్పడ్డాయి.
వచ్చేసి మనకి గుహ లోపల ఉన్న స్టోన్ అంతా కూడా ఈ పైన స్ప్రెడ్ అయిపోయి ఇన్సైడ్ స్ప్రెడ్ అయిపోయిన స్టోన్ అంతా కూడా లైమ్ స్టోన్తో స్ప్రెడ్ అయిపోయింది. ఈ సాఫ్ట్గా ఉన్నదంతా కూడా వాటర్లో మెల్ట్ అయిపోయి హార్డ్గా ఉన్న స్టోన్ మాత్రమే ఇలా నిలిచిపోయింది. మనం ఏంటంటే వీటి లోపలికి వెళ్తూ ఉంటే కన్నా ప్రకృతి నేచర్ను మనం కొన్ని పేర్లుగా పెట్టుకోగలిగాము. అవి కొన్ని నేమ్ ఆఫ్ ది ప్లేసెస్: కోటిలింగాలు, ఊడలమర్రి, మాయా మందిరం, సింహద్వారము, ధ్యాన మందిరము, ఇట్లా ప్లేసెస్ అవి మన ఇమాజిన్గా ఫామ్ అవుతాయి. మనకి వీటి లోపలంటూ కూడా మనకు నేచురల్ ఫార్మేషన్స్, సెడిమెంటరీ రాక్ ఫార్మేషన్స్ ఉంటాయి. వాటి మన సైంటిఫిక్గా స్టాలక్టైట్స్, స్టాలగ్మైట్స్ అంటాం. యాక్చువల్లీ స్టాలక్టైట్స్ అంటే పైనుంచి రూఫ్ నుంచి ఫామ్ అవుతుంటాయి. స్టాలగ్మైట్స్ అనేది గ్రౌండ్ నుంచి ఫామ్ అవుతుంటాయి. ఆ ఫార్మేషన్స్ని ఇమాజిన్గా చూడడం. మనకేంటంటే ఒకే రూట్, పోవడానికి రావడానికి ఒకే రూటు. మనం స్టార్టింగ్ అంతా కూడా ఒక 30 feet కిందికి పోతాము. ఇక్కడి నుంచి కూడా మ్యాక్సిమం 120 అడుగుల దాకా కిందికి పోతాం. మనకి పోవడానికి రావడానికి ఒకే రూట్ నుంచి ఎగ్జిట్ అవుతాం అన్నమాట. నేను ప్లేసెస్ అన్నీ కూడా అన్ఎక్స్ప్లోర్డ్, ఇవి ఎండ్లెస్ అనమాట. ఎంతవరకు ఉన్నా కూడా ఫైండ్ అవుట్ చేయలేదు, ఎవరు వెళ్ళలేదు. మన జర్మన్స్ వాళ్ళు ఏం చేశారంటే 3.5 kilometers మ్యాప్ ఇచ్చారు. ఆ 3.5 kilometerలో 1.5 kilometer మాత్రమే మనం డెవలప్ చేసుకోగలిగాం. ఇంకా 2 kilometers దాకా ఉన్నాయి. అవి నెక్స్ట్ ఫ్యూచర్లో గవర్నమెంట్ తలుచుకుంటే చేయొచ్చు అనమాట. అయితే మన ప్రజెంట్ అయితే ఉన్న కాడికే కంటిన్యూ అయిపోతుంది, చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఈ కేవ్స్ ఎవరి అండర్లో ఉన్నాయి? ఏపీ టూరిజం వాటి టేకప్ చేసుకున్న తర్వాతనే మనకు ఇవి డెవలప్లోకి వచ్చాయన్నమాట. అంతకుముందంతా కూడా ఏపీ ఆర్కాలజికల్, ఫస్ట్ మన పురావస్తు అంటే ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి మనం లీజ్ తీసుకునేసి టూరిజం డెవలప్మెంట్ చేసిందన్నమాట ఇది. ఆ టూరిజం డెవలప్మెంట్ చేసిన తర్వాతనే లోపలికి మన విజిటర్స్ టికెట్స్ వచ్చేసి అడల్ట్కు 70 rupees, చిల్డ్రన్స్కు 50 rupees లెక్క పేమెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఉండొచ్చా రెస్టారెంట్స్? రెస్టారెంట్ ఉంది, మనకు అకామిడేషన్ ఉంది. అకామిడేషన్ అయితే మనకు డార్మేటరీ టైపు, ఫ్యామిలీ రూమ్స్ అంటే లేవు, డార్మేటరీ లాగా ఉన్నాయి. ఒక 4 rooms ఉన్నాయి. వచ్చిన జనాలు కూడా గెస్ట్లు కూడా ఇక్కడ వెయిట్ చేస్తుంటారు. ఓకే అండి, ఇప్పుడైతే మనం బెలూన్ కేవ్స్ చూద్దాం. సో కొద్దిగా కష్టమైనా సరే నేనైతే 130 feet కిందికి వెళ్తున్నాను అనమాట. ఎక్స్ప్లోర్ చేసేకి ఊపిరాడదు అసలు. లైట్స్ కూడా ఉండని చోటు ఉందన్నమాట అక్కడ లోపల. సో ఖచ్చితంగా మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ముస్లిం అమ్మాయి విత్ కాదర్. సో చూద్దాం రండి. చీకటి గది, చీకటి రహస్యాలని మీకు చూపిస్తానన్నమాట ఇక్కడ. సో చూసారా ఇక్కడ ఇదంతా హార్డ్ స్టోన్ అనమాట. సాఫ్ట్ స్టోన్ అంతా ఈ ప్రాంతంలో నది ఉండేదంట, పెన్నా నది తీరము. సాఫ్ట్ అంతా మెల్ట్ అయిపోయింది, హార్డ్ ఒకటే నిలబడింది. సో మీరు బాగా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఏవో ఇక్కడ గుడి స్ట్రక్చర్ లాంటిది ఒకటి ఉంది చూడండి, గోపురం లాంటి స్ట్రక్చర్. సో ఇక్కడ కూడా ఉంది. సో చూడండి ఇలాంటి ఎంత అద్భుతంగా ఉన్నాయో, అది ఇవన్నీ న్యాచురల్గా ఫామ్ అయ్యాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇదంతా హార్డ్ స్టోను. సో చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. పిల్లలకైతే ఇలాంటి ప్లేసెస్ని అయితే చూపించండి. సో చాలా బాగుంటుందన్నమాట. సో లోపలికి వెళ్ళిపోదాము. సో దీన్ని గింబర్ హోల్ అంటారనమాట. సో గింబర్ హోల్ ఏంటంటే సో ఇదే అనమాట. సో చూడండి గింబర్ హోల్ అంటే దీన్నే అంటారు. సో ఈ బెలూన్ గృహాల్ని 18 వెలుగులోకి వచ్చాయన్నమాట. అది కూడా జర్మన్స్ వాళ్ళు తవ్వకాల్లో బయట పెట్టారు, మన ఇండియన్స్ అయితే కాదు. చూస్తున్నారా, బాగా ఆలోచించారా? ఈ లొకేషన్ ఎక్కడో సాహసం మూవీలో నిధి కోసం అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసినప్పుడు హీరో వాళ్ళ తాత గోపీచంద్ వాళ్ళ తాత ఇలా నడుచుకుంటూ వెళ్తారనమాట. సో చూస్తున్నారు కదా ఇదే ఆ స్పాట్ అనమాట. ఆ మూవీ ఇక్కడే షూటింగ్. అద్భుతంగా ఉంది కదా చూడండి గృహ. చూస్తున్నారా, ఏదో ఒక లోకంకి వచ్చినట్లుంది. చూడండి ఇక్కడ కూడా పైన హోల్స్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు.
సో మనకి గైడ్ గార్డ్ చెప్పారు కదా నదీ తీరం అయితే లోపల ప్రవహిస్తుంది అని చెప్పేసి. సో వాటర్ ఇలా వెళ్ళిన స్ట్రక్చర్ అయితే మీకు చూడొచ్చు అనమాట బాగా. మీరు ఎప్పుడైనా వస్తే లైట్ ఉన్న చోటు మాత్రమే తిరగాలి, లైట్ లేని చోటు తిరగకూడదు అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేశారా, ఈ స్టోన్ చూడండి మెరుస్తుంది. నేను లైట్ వేసి మరీ చూపిస్తాను. సో ఇది మెరుస్తుందన్నమాట. మేబీ డైమండ్స్ లాంటి ఒక రాయి లాగా అనిపించింది నాకైతే. సో చూడండి ఎంత బాగా మెరుస్తుందో, చూడండి ఫోన్ రిఫ్లెక్షన్కి మెరుస్తుందన్నమాట. ఒక్కసారి చూసారా, చూడండి ఎంత సహజ సిద్ధంగా ఉన్నాయో ఇవి. చీమలు పెట్టిన లోపల ఇల్లు ఉంటుంది కదా, అలా ఉన్నాయన్నమాట. సో ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. బాగా అబ్జర్వ్ చేస్తే పైనుంచి వాటర్ అయితే పడుతుందన్నమాట. సో చూడండి ఇక్కడ కింద చూసారా, చూడండి చుక్క చుక్క అలా. ఆ సాహసం మూవీలో అయితే ఏ డైరెక్షన్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళకూడదు అని వాళ్ళు ఇదవుతారు కదా, మర్చిపోతారు కదా. సో చూడండి ఇలాంటి ఒక డైరెక్షన్, ఇలా ఒక డైరెక్షన్, అలా. అక్కడ ఏముందో చూద్దాం రండి. సో ఇక్కడికైతే ఏం లేదనమాట, జస్ట్ లైట్ మాత్రమే ఉంది, లోపలికి వెళ్ళేకి దావలేదు. సో మీరైతే ఇలా లైట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇలా ఉంది. సో లైట్ ఉన్న రూట్ అయితేనే వెళ్ళండి, లైట్ లేని రూట్ వెళ్ళొద్దండి. ఇన్ కేస్ రిస్క్లో పడచ్చు అనమాట, చాలా డేంజర్ అనమాట. పర్ఫెక్ట్ గైడ్ని అయితే తీసుకొని అయితే వెళ్ళండి అనమాట. ఇక్కడ గైడ్ అవైలబుల్. సో చూసారా అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు. ఈ గృహాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ చాలా భయంకరంగా కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు వచ్చే వాళ్ళైతే 1 మెంబర్ అయితే రావద్దండి, మినిమం ఒక 4-5 మెంబర్స్ అయితే రండి అని నేను చెప్తానమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. బెలూన్ కేవ్స్ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట ఇది. సో చూడండి ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా మనకి ఇక్కడ మీరు చూస్తే లోనికి వెళ్ళే దారి అని ఉంటుంది. సో మీకు ఇలా లోపల ప్రిఫరెన్స్ ఇస్తారనమాట, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి లేదనేది. ఇలాంటి బోర్డ్స్ చూడొచ్చు, అలానే వెళ్ళండి. ఎక్కడంటే అక్కడైతే అస్సలు వెళ్ళొద్దండి, చాలా డేంజర్ చెప్తున్నా, మరి రాలేడు తిరిగి. సో చూసారా, ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. సో ఇక్కడ ఒక్కసారి కింద చూడండి, వాటర్ పడి ఇక్కడ ఒక బండరాయి అనమాట, దానికి కూడా హోల్ పడిపోయింది చూసారా. అది పైనుంచి పడుతుంది అనమాట. మీకు కనపడకపోవచ్చు, ఇక్కడ లైటింగ్ లేదు. ఈ స్టోన్స్ చూడండి, మనము పురాతనమైన సినిమాలలో ఏదో భూకంపం వచ్చి పడిపోతాయి కదా, సో అలా ఉన్నాయన్నమాట. ఒక్కసారి చూసారా ఎంత అద్భుతంగా ఉందో, ఒకసారి పైకి చూడండి. సో చూస్తున్నారు కదా, పైన చూడండి ఒకసారి, చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఇక్కడ నుంచి ఊపిరి అనేది అందదు, స్లోగా వస్తుందన్నమాట. ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది ఇక్కడ ఎక్కాక. చూసారా, ఇక్కడ రాయి అంతా మెరిసిపోతుంది, మీకు కనపడట్లేదు రియల్గా.
ట్రూగా వచ్చిన వాళ్ళైతే నేను ఫోన్ రిఫ్లెక్షన్ వేస్తాను చూడండి. ఇక్కడైతే 1000 పడగల ధాన్య మందిరం అయితే ఉంది, చూద్దాం రండి. ధ్యాన మందిరం, సారీ. ఇదే అన్నమాట 1000 పడగల ధ్యాన మందిరం. అంటే ఇక్కడ ధ్యానం చేసేవారేమో, సో అక్కడ అలా బోర్డు రాసింది 1000 పడగల ధ్యాన మందిరం అని చెప్పేసి. అండ్ లోనికి వెళ్ళరాదు, ఇక్కడ వరకే అలౌడ్. లోపలికైతే ఉందన్నమాట. దేఖింగే కదా జాబు. సో ఇక్కడ వరకే ఉంది. ఇక్కడ ఊడల మర్రి మండపం అయితే ఉందన్నమాట. సో నాకు తెలుగు చదివేకి అంతంత రాదు, మిస్టేక్స్ ఉంటే సెట్ చేసుకోండి, నేను మరి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఊడల మర్రి మండపం అన్నమాట ఇక్కడ. సో చూద్దాం రండి ఎలా ఉందో ఊడల మర్రి మండపం. మీరు వచ్చేటప్పుడు అయితే వాటర్ బాటిల్ కన్ఫర్మ్ క్యారీ చేయండి. ఇదే అన్నమాట ఊడల మర్రి మండపంకి. చూసినట్లయితే ఇక్కడ వాటర్ అయితే వస్తుంది అనమాట. సో ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఎలా అనేది అసలు తెలియట్లేదు. సో చూసారా ఇక్కడ వాటర్ తాగుతుంటే చాలా కూల్గా ఉన్నాయి. టెంపరేచర్ వేడిగా ఉంది, వాటర్ మాత్రం కూల్గా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళిపోదాం. చాలా భయంకరంగా ఉందన్నమాట. సో మనమైతే ఊడల మర్రి అయితే లోపల చూసాం కదా, ఊపిరి ఆడట్లేదు, అస్సలు ఊపిరి ఆడట్లేదు అనమాట. సో ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా రండి. అండ్ ఇటు సైడ్ ఒక రూట్ ఉంది. సో ఇది ఎలా ఉంటుందో, కోటిలింగం అంట, కోటి లింగాలు ఉన్నాయంట ఇక్కడ, వెళ్ళి చూద్దాం రండి. సో ఇక్కడ కూడా చూడండి. సో చూస్తారా, ఒక్కసారి చూడండి ఇక్కడ ఎలాంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ అయిందో అసలు చూసారా. నేను లైట్ వేసి మరీ చూపిస్తున్నా. అసలు చూడండి, అసలు ఇవి ఎలా ఇంత అసలు ఎంత అద్భుతంగా ఎలా ఏర్పడ్డాయి అనేది అర్థం అన్నమాట. కోటిలింగాలు అయితే వెళ్ళి చూద్దాం రండి.
సో ఇంకా మనం కోటిలింగాలకి చేరుకోబోతున్నాము. ఈలోపు ఇక్కడ చూడండి అసలు ఇలా గృహాలు కూడా ఉన్నాయన్నమాట. మనకి రూట్ మ్యాప్ అయితే లేదు, సో మనము వెళ్ళేకి లేదనమాట. నేను కొద్దిగా లైట్ వేసి చూపిస్తాను. సో అంతా గృహాలు ఉన్నాయన్నమాట. సో మీరైతే ఇలాంటి ప్లేసెస్కి అయితే వెళ్ళొద్దండి. బెస్ట్ సజెషన్ ఇస్తా, ఎక్కడైతే మనకి ఉందో పర్మిషన్ అక్కడ వరకే వెళ్దాము. సో అదే చూపిద్దాము. ఇన్ కేస్ మీరు వచ్చినా కూడా వెళ్ళి ప్రాణాల మీదకి అయితే తెచ్చుకోవద్దండి, చెప్తున్నాను మరి. సో ఒక్క నిమిషం ఆగండి. సో ఇది గృహాలు చాలా పురాతనమైనవి. దీంట్లో కూడా ఇలా రాయడం మంచిది కాదు. పురాతనమైన దాన్ని మనం కాపాడుదాం. మనమైతే సృష్టించలేము ఇలాంటి వాటిని. ప్లీజ్ దయచేసి అలా రాయిసి వేస్ట్ చేయొద్దండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మెరుస్తుంది. నేను ఫోన్ రిఫ్లెక్ట్ చేస్తాను కావాలంటే చూడండి. చూసారా ఎంత బాగుందో అసలు. ఇది చాలా చాలా బాగుందన్నమాట. ఇదంతా అదే అనమాట, సైనైడ్ లాంటి ఒక రాయి చూడండి. చాలా భయంకరంగా ఉందన్నమాట. వెళ్తుంటే అసలు మనం తప్ప ఎవరు లేరు అనే విధంగా ఉంది. సో చాలామంది వస్తూ ఉంటారంట ఇక్కడికి. వీకెండ్స్లో అయితే చాలామంది వస్తారు, సాటర్డే సండే ఎక్కడెక్కడి నుంచి వస్తారు. సో మీరు కూడా రండి. అండ్ దీని హిస్టరీ నేను వీడియోలో అయితే చెప్పక ట్రై చేస్తాను, ఎక్కడ స్కిప్ చేద్దండి. ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా? అటు చూడండి ఎంత బాగా న్యాచురల్గా ఫామ్ అయ్యాయో గృహాల్లో. బెలూన్ కేవ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఊపిరి ఆడట్లేదు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి.
హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడైతే పాతాళ గంగకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఒకసారి రూట్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. పాతాళం లోపలికి వెళ్తున్నాము. 130 ఫీట్స్ లోపలికి, మరి లోపలికంటే ఎక్కువ లోపలికి కాదు, ఓన్లీ 130 ఫీట్స్ మాత్రమే. సో చూడండి ఒకసారి పైన. పాతాళగంగ చూసాం కదా, ఇప్పుడు మాయామందిరం అయితే చూద్దాం. సో దారి అయితే అటు ఉంది.
కోటిలింగాలను అయితే దర్శించుకుందాం, అంటే శివయ్యని దర్శించుకుందాం రండి.